అంటే ఇప్పుడు డైరెక్టర్స్, స్టార్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఒక పాట మీరు రాసిన పాట అద్భుతంగా ఉంది అని మెచ్చుకోవటం అనేది ఓకే. అంటే వాళ్ళతో పాటు మీరు ఒక భాగం కాబట్టి బట్ మీ తోటి రచయితలు, సార్, మీ 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 ఇండస్ట్రీలో ఉన్న మీ తోటి రచయితల నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి సార్? నా మొదటి పాటకే నా తోటి రచయిత నుంచి కాంప్లిమెంట్ సార్. ఏంటదే అంటే, ఇది శిలమోసే గాయాలకి నాకు కృష్ణ చైతన్య గారు ఎలా కాల్ చేశారో రామజోగయ్య శాస్త్రి గారు కూడా అలాగే కాల్ చేశారు. ఏమయ్యా భలే రాసావు, సినిమా పాట కాదు, అంత గొప్ప సాహిత్యం రాసావు, నువ్వు చాలా బాగా వెళ్తావు. ఈ రోజు కూడా సార్ ఏదైనా ఒక మంచి పాట రాస్తే రామజోగయ్య శాస్త్రి గారు చాలా బాగా అభినందిస్తారు సార్. కాల్ చేసి చంద్రబోస్ గారు కాల్ చేసి అభినందిస్తారు. అఫ్కోర్స్ కాసాల శ్యామన్న మేము కంటెంపరీగా తిరుగుతుంటాం కాబట్టి తను చెప్తాడు. ఈ సినిమా ఇండస్ట్రీలో సార్ చాలామందికి తెలియదు, సంవత్సరానికి 1500 పాటలు అవుతాయి సార్. 1000 నుంచి 1500 పాటలు, 200 నుంచి 300 సినిమాలు, 1000 నుంచి 1500 పాటలు సార్. గట్టిగా రాసే రచయితలు ఎంతమంది ఉన్నారు సార్? అసలు ఎంత అంటే, మనకి వేదంలో ఒక మాట ఉంటుంది సార్, శివుడి గురించి చెప్తూ శివపురాణంలో ఒక మాట చెప్తారు. దాన్నే వేరే చోట మన ఈయన కూడా రాశారు, ఒక కవి పేరు మర్చిపోయాను గవాళ్ళ. ఈశ్వరుడికి 1000 చేతులు, ఆయన ఇస్తే నువ్వు ఎంత తీసుకోగలవు, ఆయన ఇస్తే నువ్వు అసలు ఎంత తీసుకోగలవు, ఆయన లాగేస్తే నువ్వు ఎంత ఆపగలవు అన్నట్లు ఈ సినిమా పాటలు ఏ ఒక్కళ్ళు రాయగలిగేది కాదు సార్. అసలు ఇది జనరల్గా 1500 పాటలు రాయాలంటే సంవత్సరానికి ఏ రైటర్ అయినా విరుచుకొని రాస్తే కూడా 80 పాటలు మ్యాక్సిమం సార్. వేటూరు గారు లాంటి వారు ఎవరో 100-120 పాటలు రాయగలిగారు. అంటే ఎంతోమందికి పని ఉంది సార్ ఇక్కడ, పాటలు రాసే పని ఇక్కడ ఎంతోమంది. కాబట్టి ఎవరిపైన ఎవరికి ఇక్కడ విద్వేషాలు అసలు ఏమీ ఉండవు. అందరు కూడా ఒక మంచి పాట వస్తే, మన శ్యామన్న గిరగిర గింగిరాగిరే పాట రాశారు, వీ ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను అఖండ తాండవం లేదో రాస్తే తను నాకు కాల్ చేసి చాలా బాగా రాసావు, కట్టిన పుణ్యం కట్టెల పానుపు సిద్ధం చేసే ఆటేరా, ఏం రాసావు కళ్యాణ్ ఆయన నాకు చెప్పారు. సో చంద్రబోస్ గారు మనం ఏదన్నా ఒక పాట రాగానే ముందు ఆయన ఎవరు రాశారో వాళ్ళని పిలిచి అప్రిషియేట్ చేస్తారు. సో ఇక్కడ చాలా మంచి వాతావరణం సార్, చాలా మంచి వాతావరణం. అందరూ రైటర్స్ కూడా కలవకపోవచ్చు. దండోరాలో అద్భుతమైన పాట రాశాడు. దండోరాలో కూడా చాలా అద్భుతమైన పాట రాశాడు సార్. నాకు అనిపించింది బలగం తర్వాత మళ్ళీ శ్యామ్కి నేషనల్ అవార్డు స్థాయి లెవెల్కి వెళ్ళే పాట రాశాడు సార్. అవును సార్, నేను చెప్తున్నా కదా సార్, శ్యామన్న ఈరోజు నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను సార్. ఆ రోజు రాములో పాట అయిపోయిన తర్వాత మేము బయటికి వస్తున్నప్పుడు చెప్పాను, అన్న ఇది శ్యామనామ దశాబ్దం రాసుకో అని చెప్పాను. శ్యామనామ దశాబ్దం రాసుకో నువ్వు, అంతే. తెలుగు సినిమా పాటలు ఇది శ్యామనామ దశాబ్దం, ఈ దశాబ్దం నీదే అని చెప్పాను నేను. అంటే ఎక్కడో చెప్పినట్టు శ్రీశ్రీ గారు ఈ శతాబ్దం నాదే అన్నట్టు. అంటే ఏం లేదు సార్, తను మట్టి కవి, మట్టి నుంచి పుట్టిన కవి, జీవితం తెలిసిన కవి, జీవితం నుంచి పుట్టిన కవి. ఎప్పుడైతే జీవితానుభవానికి సాహిత్య ప్రకాశం తోడవుతుందో ఆ తాలూకు విజృంభణ వేరే. అంటే అప్పటి వరకు శ్యామన్నని మనం ఒక కోణంలో చూసాం, కొన్ని పాటలకు పరిమితమైన కోణంలో చూసాం. ఎప్పుడైతే ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి ఈ బంధము, బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి అని రాశాడండి. అంటే ఎంత జీవితానుభవం రాసిన, ఇంతకన్నా గొప్ప వైరాగ్యం ఏముంది? ఇంత అంటే అన్నమయ్య రాసిన వైరాగ్యానికి ఏమి తక్కువ రాయలేదు ఆయన, అంత గొప్ప వైరాగ్యం రాశారు. అందుకనే నాకు శ్యామన్న మీద ఎందుకో ఒక రకమైనటువంటి అభిమానం. అంటే ఇలాంటి కవి పక్కమంటే మనకి ఓ స్థానం ఉందనేటువంటి ఒక గర్వం.